మనమెవరమో తెలియకుండానే ప్రేమించేది తల్లి. తనకు తెలియని ప్రపంచాన్ని కూడా భుజాలపై ఎక్కించుకుని మరీ మనకు చూపించేది తండ్రి. సరిగ్గా లేని వాటిని సవరించడం నా కర్తవ్యం. న్యాయాన్ని కాపాడడం నా వృత్తి. ఆ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చు. ఆ అమ్మాయి ఒక మెంటలీ అప్సెట్ పేషెంట్. అయినా మీ వాడు వెళ్ళింది గోవాకి. వాడి నిజాయితీ వల్ల చాలా ఇబ్బంది పడేవాడు. నేను ఒక నిప్పుని తయారు చేశాను అనుకునేదాన్ని. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఇంకా ఒంటరిగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్తావు అనుకున్నా. మనం ఒంటరిగానే ఉన్నాం కదా. దట్టు నేను ఫస్ట్ టైం చూసిన ప్లేస్. నేను మొట్టమొదటిసారి ఒక మగాడిని చూస్తున్నా. అయినా నా కోసం ఇంత దూరం వచ్చావంటే నేనంటే నీకు ఇష్టం ఉన్నట్టే కదా. మా అమ్మ గురించే కాదురా, ఎవరమ్మ గురించి మాట్లాడినా నాలుగు తెగపడుద్ది. నిజంగా మీ వల్లే నాకు ప్రేమ విలువ తెలిసింది. మనసును కాకుండా మనిషి అలవాట్లను ప్రేమించే నువ్వు మార్పు గురించి మాట్లాడుకో. మా అమ్మా నాన్నలు షష్ఠి పూర్తి చేసే అవకాశం నాకు ఎలాగూ లేదు. అందుకని మీ అమ్మా నాన్నలు షష్ఠి పూర్తి నా చేతుల మీదుగా చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? చిచ్చి, నీ మొహం చూడ్డానికే నాకు అసహ్యం వేస్తోంది. ఒక అమ్మాయి కోసం తన స్నేహితుడిని చంపేశాడు మీ నాన్న. ఇప్పుడు ఎలా ఆపుతావు? వాళ్ళ ప్రేమను ఎలా బతికిస్తావో చూస్తాను. మీ అమ్మ అన్నంత పని చేసిందిరా. అసలు ఇలాంటి పరిస్థితి నాకే కాదు, ఎవరికీ రాకూడదు.